నమస్తే అందరికీ జేసీ గణేష్ జేసీరామ్. ఎలా చూసుకున్నాం ఏంటంటే పరిస్థితి హాస్టల్ అవుతున్నాం. అన్న వాళ్ళ వర్క్షాప్లో అయితే ఒక గణేష్కి అయితే పెయింటింగ్ అయిపోయింది. ఆ గణేష్ ఎట్లుందో మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తా. బుకింగ్ అని అయితే ఒక 15 to 16 మోడల్స్ ఉన్నాయి. 15 to 16 మోడల్స్ ఏవే బుకింగ్ అయ్యో అన్న అయితే ఒకసారి మీకు డీటెయిల్ చూపిస్తా. అన్న వాళ్ళది వర్క్షాప్ అయితే ఎక్కడ లొకేటెడ్ అంటే మనకి ఆనజ్గూడలో అయితే లొకేటెడ్ ఉంది. మీకు అయితే ఒకసారి రూట్ ఇట్లా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎడికి పోతుంది రూట్ అది. మీకు అయితే ఒకసారి డీటెయిల్ అయితే అన్ని గణేష్లు చూపిస్తాయి. మేము గణేష్ బుకింగ్ అప్పుడున్నాయో కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ అయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ అయితే మన ఛానల్ వీడియోస్ వస్తున్నాయి. గణేష్కి సంబంధించిన బోనాలకు సంబంధించిన మన గణేష్ ఆగమనానికి సంబంధించిన నిమజ్జనానికి సంబంధించిన అన్న అయితే మన ఛానల్ వస్తాయి అనమాట. ఛానల్ అయితే కొత్త వీడియో అయినా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు అయితే అన్ని ఒకసారి గణేష్లో డీటెయిల్గా చూపిస్తాం. మీకు గ్యాస్ వచ్చేసి మనకి అనుజ్గూడ ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్ జయంగా మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి అన్నవాళ్ళ వర్క్షాప్ ఉంటుంది. మనకైతే ఉప్పల్ నుంచి మన గట్కేశ్వర అవుతుండే అనుజ్గూడ ఫ్లేవర్ ఎక్కక ముందుకే మనకైతే రైట్ సైడ్ అయితే లొకేటెడ్ ఉంటుంది అనమాట గణేష్ వర్క్షాప్ అన్న వాళ్ళది. మనకైతే లోపల చూపిస్తాం మీకు ఏ గణేష్లు బుకింగ్ కాలేవు, ఇంకా ఏ మోడల్స్ అయితే ఉన్నాయి మీకు అయితే ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను గైస్. మీకైతే చూసుకున్నట్టయితే మనం అన్న వాళ్ళ వర్క్షాప్ లోపలికి వచ్చినాక వచ్చేసి మన ఫస్ట్ వినాయకుడు అనమాట. వచ్చేసి ఇది ఫస్ట్ వినాయకుడు, ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఇంకా వచ్చేసి ఇది ఇంకొక మోడల్, మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తుంది మోడల్ వైడ్ యాంగిల్లో పెట్టి. గైస్ వచ్చేసి మనకైతే ఫస్ట్ మోడల్ మనకు తొండం చూసుకున్నట్టయితే మనకైతే 2 రౌండ్ తిరిగి మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఫేసింగ్ ఉంది అనమాట. తొండం గణేష్ అయితే వచ్చి మనకి బ్యాలెన్సింగ్ వర్క్ ఉంది. కింద అయితే వచ్చేసి మనకి బోట్ వస్తుంది అంట అనమాట. గణేష్ అయితే చూసుకోరు గైస్ ఒకసారి మీకు అయితే దూరం చూపిస్తేట్టున్నాం మన గణేశుడు. పక్కకు చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ ఉందన్నమాట మనకి. ఈ మోడల్ వచ్చేసి మనకి లాస్ట్ అయితే ముంబైలో ఫేమస్ అయింది అనమాట. సేమ్ అట్లనే చేసారు అన్న వాళ్ళు. బ్రహ్మ విష్ణు శివుడు అనమాట, ముగ్గురు మనకి త్రిమూర్తులు అనమాట. గణేశుడు రూపంలో మనకి విష్ణుదేవుడు అవతారం ఉంది. గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్ అనమాట. మనకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇట్లా వస్తుంది గణేష్కి అయితే బ్యాక్ సైడ్లో వచ్చి బుకింగ్ చేసుకుని అయితే బుకింగ్ చేసుకోవాలి. ఇట్లా అవైలబుల్ ఉంది అనమాట గణే వాళ్ళ వర్క్షాప్లో. పక్కకు చూసుకుని అయితే ఇంకొక మోడల్ మనకైతే బ్యాక్ సైడ్ వచ్చేసి అనమాట. మనకి శివుడు వచ్చేసి బ్యాక్ సైడ్లో మనకి గణేష్ బ్యాక్గ్రౌండ్లో. కింద చూసుకున్నట్టయితే మనకి గణేష్కి అయితే డమరుకం ఇచ్చారు. డమరుకం మీద మన గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నామన్నమాట. మనకి తొండం చూస్తారు గైస్ పెద్ద ఇచ్చారు. మనకి అన్న వాళ్ళ వర్షాలు వచ్చేసి మనకి కొమ్ములు అయితే షార్ప్ ఉంటాయి మంచిగా, ఎక్కడ మనకు అంత షార్ప్ ఉంటాయి అనమాట. దంతాలు అట్లుంటాయి. బ్యాక్గ్రౌండ్లో చూసుకుని అయితే మనకి శివుడు వస్తారు అనమాట. మన పైన అయితే డీటెయిలింగ్ అయితే చేస్తారు శివునికి. గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. చూసుకున్నట్టయితే మనకి డీటెయిలింగ్ అయితే చూసుకోవాలి. మనకి దాగిన వర్క్ అనమాట వచ్చేసి అంతా మనకి జ్యువెలరీ వర్క్ ఇదంతా వచ్చేసి మనకి గణేష్ చెస్ట్ మీద మనకి అంతా జ్యువెలరీ వర్క్ అయితే చేసేసారు. చూసుకున్నట్టయితే మన డీటెయిలింగ్ అయితే అంతా డీటెయిలింగ్ అయితే మంచిగా ఇచ్చారనమాట. మీకు పెయింటింగ్ చేసిన గణేష్ వీటిలో ఒకసారి చూపిస్తే ఎట్లయితే డీటెయిలింగ్ అంతా పెయింటింగ్ అయినాక ఒకసారి మీకు అయితే చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి గణేష్ అయితే బ్యాలెన్సింగ్ వర్క్లు ఉంది. మీరు వచ్చేసి అనమాట మనకి కింద ఏమొస్తుంది మీకు కావాలనుకుంటే అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చేసి మీరు డీటెయిలింగ్ అన్నని అడిగితే అన్న చెప్తాడు మీకు కింద గణేష్ కింద ఏమొస్తుంది, గణేష్ అయితే మనకి ఎట్లా వస్తాడు, ఏ మోడల్ వస్తాడు అనమాట. మనకి డీటెయిలింగ్ చెప్తాడు. వచ్చేసి మనకైతే గణేష్ అయితే బ్యాలెన్సింగ్ పొజిషన్ అనమాట. నిల్చొని ఉండు గణేషుడు అయితే. మన పక్కకు చూసుకున్నట్టయితే ఇంకొకటి ఇట్లా సేమ్ అట్నే బ్యాలెన్సింగ్ పొజిషన్ ఉంది. వర్క్ అవుతుంది అనమాట. గణేష్ వర్క్ అవుతుంది పైన తొండం సంబంధించిన వర్క్ అయితే అన్న వాళ్ళు చేస్తారు. ఇప్పుడే గణేష్ ఇది వచ్చేసి మనకి బ్యాలెన్సింగ్ పొజిషన్ ఉంది. మీకు డీటెయిల్ ఎట్లా ఉంటుంది మన గణేశుడు అనమాట. మీకు కావాలంటే వచ్చేసి అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ అయ్యి మీకు కింద అయితే లొకేషన్ ఇస్తా. ఇక మనకి స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు పెడతా. కాంటాక్ట్ అయ్యి మీరైతే వచ్చి విజిట్ అయ్యి చూసుకోరనమాట. వచ్చేసి మనకి ఇంకొక గణేశుడు అనమాట. సిట్టింగ్ పొజిషన్లో మనకు వచ్చేసి సైడ్లో స్తంభాలు ఇచ్చారనమాట. స్తంభాల మీద చేతులు అయితే ఇట్లా రెస్ట్ ఇచ్చినట్టు ఇచ్చి గణేష్ అయితే ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉన్నమాట. మనకి ఇట్లా మనకు ఫైనల్ అవుట్పుట్ కావాలా, మన బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుందని కావాలంటే వచ్చి విజిట్ అయ్యి చూసుకోరనమాట. మీరు ఏమొస్తుంది మనకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా వస్తుందో అన్న అయితే వచ్చి మన అన్న వాళ్ళ దగ్గర వర్క్షాప్లో అయితే వచ్చి విజిట్ చేసుకొని సేమ్ వీటిలో ఒకటి వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో మనకు పైన చేతిలో వచ్చేసి అనమాట మంట ఇచ్చిర్రు. మనకి అగ్ని పట్టుకున్నట్టు ఇచ్చారనమాట. మంట చేతిలో పట్టుకున్నట్టు. ఇది వచ్చేసి చేతిలో ఒకసారి స్టిక్ వస్తుందంట. స్టిక్ వచ్చేసి మనకు మంట పట్టుకున్నట్టు ఉంటుందంట. మీకు ఎట్లా డీటెయిలింగ్ అయితే గణేష్ ఎట్లుంటుందని మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అయ్యి అడుగురు గైస్ మీరు. ఇట్లా వీటి వచ్చేసి బుకింగ్ కాలేదు గణేష్. ఇట్లా సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా వస్తుంది అనమాట గణేష్కి. చూసుకోరు గైస్ ఒకసారి. గైస్ వచ్చేసి మనకి ఇంకో యూనిక్ మోడల్ అనమాట గణేష్ అయితే. మనకైతే తొండం చూసుకుని అయితే పెద్ద తొండం ఇచ్చారు. గణేష్ అయితే వచ్చేసి మనకి ఇటు 4 inch అనమాట. 8 hands అయితే గణేష్ అయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది అన్నమాట. ఇప్పుడే మనకి జాయింటింగ్ వర్క్ అయిపోయినాయి. చేతిలోకి అయితే ఇంకా జాయింటింగ్ వర్క్ కాలే. జాయింటింగ్ వర్క్ అయి ఫినిషింగ్ వర్క్ అయితే డీటెయిలింగ్ ఎట్లా వస్తుందో మీకు అయితే అది ఇట్లా నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాం మీకు.
వచ్చి మీరైతే బుకింగ్ చేసుకున్నట్టయితే బుకింగ్ చేసుకోవాలి guys. మంచిగా యూనిక్ గణేశుడు ఉంది మనకి సిట్టింగ్ పొజిషన్ లో. బుజ్జ గణేశుడు పెద్ద తొండంతో ఉంది అనమాట. మన పక్కకు చూసినట్టయితే మనకి త్రిమూర్తి అనమాట. మనకి 3 heads తోని గణేశుడు, మనకి 3 heads తోని గణేశుడు అనమాట. వచ్చేసి మీకు సిట్టింగ్ పొజిషన్ లో గణేశుడు మహారాజా పొజిషన్ లో కూర్చోండు చూసుకోవాలి. మనకి ఇటు వచ్చి 3, ఇటు వచ్చి 6 hands అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఇస్తారనమాట. మనకి వచ్చేసి అన్న వాళ్ళు అది కొట్టి పెట్టిరు బ్యాక్గ్రౌండ్ లో వస్తాం. మనకి ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇంకొక మోడల్ అన్న అయితే మనకి తొండంకి అయితే ఫినిషింగ్ వర్క్ చేస్తున్నాడు అనమాట. గణేష్ అయితే వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ ఉంది. మనకైతే 4 hands తోని గణేష్ వచ్చిండు అనమాట. మనకైతే గణేష్ వచ్చి సిట్టింగ్ పొజిషన్ లో మనకి శివుని రూపంలో ఉన్నాడు అనమాట మన గణేశుడు. గైస్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అయితే ఈ గణేష్ అయితే మనకి దాగిన వర్క్ ఇట్లా అయిపోయింది అనమాట. ఫినిషింగ్ వర్క్ ఇట్లా అయిపోయింది. పుట్టి పెయింటింగ్ ఒకటి ఉంది అనమాట. వచ్చి బుకింగ్ చేసుకున్నట్టు చేసుకోరు గైస్. వచ్చేసి మనకి సో సిట్టింగ్ పొజిషన్ లో మనకి మహారాజా పొజిషన్ అనమాట. హ్యాండ్ వచ్చేసి మనకి ఒక తొడ మీద హ్యాండ్ పెట్టుకొని మహారాజా పొజిషన్ లో గణేశుడు గైస్. మనకి గణేష్ వచ్చేసి మనకి ఒక 12 feet 12 నుంచి 13 feet అయితే గణేష్ ఉంటాడు అనమాట. మొత్తం దాగిన వర్క్ ఇట్లా అంతా అయిపోయింది. మనకైతే బ్యాక్గ్రౌండ్ ఇట్లా వచ్చేసి అనమాట. గణేశునికి అయితే బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఇంకొక గణేశుడు మనకి ఇంకొక మోడల్ అనమాట. సేమ్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో గణేశుడు అనమాట. మనకి చూసుకున్నట్టు వచ్చి చూసుకోవాలి మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో. ఇది వచ్చి మనకి దాదాపు 12 నుంచి 13 feet అనమాట. గణేశుడు సిట్టింగ్ పొజిషన్ మహారాజ్ పొజిషన్ ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ అయితే కొట్టి పెట్టిరు అనమాట. చేస్తారనమాట. బ్యాక్గ్రౌండ్ ఇట్లా వస్తుంది అనమాట మన గణేశునికి. ఏదో వచ్చేసి గ్యాస్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్. మనకి తొండం వర్క్ అయితే అవుతుంది అనమాట. గణేశుడు వచ్చేసి గణేశుడు అయితే వచ్చేసి మన సిట్టింగ్ పొజిషన్ లో మహారాజా పొజిషన్ లో మనకు వచ్చేసి లెగ్ పెట్టుకొని ఇట్లా వచ్చేసింది అనమాట. బేస్ మీద లెగ్ పెట్టుకొని ఇంకొకటి వస్తుంది. గణేశునికి అయితే కాలు పెట్టుకోనికి రెస్ట్ ఇచ్చారు అనమాట. మనకి గణేష్ అయితే వచ్చేసి మన మహారాజా పొజిషన్ లో కూర్చుండు. ఈ గణేశుడు వచ్చేసి మనకి దాదాపు ఒక 12 నుంచి 13 feet గణేశుడు అనమాట. మనకి పక్కకు చూసినట్టయితే ఇట్లా వచ్చేసి ఇంకొక మోడల్ మహారాజా పొజిషన్ లో కొంచెం ముందే కొమ్ము ఉన్నది. మనకి చూసినట్టయితే తొండం వచ్చి చూసుకోవాలి ఎంత పెద్దగా ఉందో చూసుకోవాలి. మనకి దంతం చెప్పిన ఎంత షార్ప్ ఉంటుంది చూసారు. షార్ప్ దంతం ఇచ్చిరు. అయితే పక్కకు వచ్చేసి మనకి మెత్త ఇట్లు ఇచ్చారు అనమాట. వచ్చేసి మనకైతే మహారాజ్ పొజిషన్ లో గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్ ఉండు. ఇంకైతే పెయింటింగ్ వర్క్ చేసిన గణేశుడు చూపిస్తాను కదా. అది మీకు చూపిస్తాను. చూసుకున్నట్టయితే మన గణేష్ అయితే ఈ గణేష్ అయితే మనకి మొత్తం A to Z పెయింటింగ్ అయిపోయి మన పంచ వర్క్ అయిపోయి ఉన్నాడు అనమాట. మనకి పెయింటింగ్ వర్క్ ఎట్లా వస్తాం మనకి ఐస్ వర్క్ బొట్టు వర్క్ అయితే మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను గైస్. వచ్చి చూసుకున్నట్టయితే మనకు బొట్టు చూసుకోరు గైస్. మొత్తం మనకు వచ్చేసి గణేశన్ కళ్ళు అయితే మనకి లెన్స్ ఫినిషింగ్ ఇచ్చారు. గణేశన్కి కళ్ళు మనకైతే బొట్టు వర్క్ ఇట్లా చూసుకోరు. డీటెయిలింగ్ అయితే మనకి మనకి తొండం మనకు అంతా దాగిన వర్క్ అయినాక పెయింట్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మనకి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పంచ వచ్చేసి మనకి సాటిన్ పంచ అనమాట. గణేశునికి మనకి సైడ్ బార్డర్ వచ్చేసి అనమాట మనకి మూషికం. గణేశుని సైడ్ పంచకి బార్డర్ వచ్చేసి మూషికం లడ్డు పట్టుకున్నట్టు ఉంది గైస్. మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఇట్లా మనకి లోటస్ పూ ఇచ్చి మనకి ఎంత డీటెయిలింగ్ చూసుకోరు గైస్. మనకి మొత్తం డీటెయిలింగ్ తో ఇచ్చారు గైస్. మనకైతే మనకి హ్యాండ్స్ మీట్లో వచ్చేసి మనకు ఉంగరాలకి ఇట్లా డీటెయిలింగ్ అయితే చూసుకోరు గైస్. ఒకసారి మళ్ళీ మీకు కళ్ళకి అయితే చూపిస్తున్నాను. మీకు కళ్ళకి అయితే వచ్చేసి మనకి లెన్స్ ఫినిషింగ్ ఇచ్చారు గైస్. మొత్తం నాకైతే బొట్టు ఇట్లా మనకి మంచిగా సెంటర్లో యూనిక్ బొట్టు ఇస్తారు గైస్. మనకి చూసుకోరు గైస్. మీకు అయితే అన్ని గణేష్ అయితే మీ డీటెయిల్గా అయితే చూపిస్తాం. మీరు ఇట్లా గణేష్ బుక్ చేసుకోవాలని చూస్తే అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చి చూసుకోరు. రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నట్టు అన్న. కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ మీకు లొకేషన్ అయితే అంతా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు మన ఛానల్ కొత్త వీడియో కొత్త ఛానల్ అయితే లైక్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్.